అందరికీ నమస్కారం. ఇది విచ్చేసిన మీడియా సోదరులందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో గతంలో ఎప్పుడు గారు లేనటువంటి, ఏ రోజు గారు మేము విన్నటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా మీరందరూ గారు చూస్తూనే ఉంటారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, మచిలీపట్నానికి సంబంధించిన, గొరుగుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా 40 ఎకరాలు గొల్లపూడి ప్రాంతంలో ఉంది. అంటే ఈ పార్లమెంట్లో ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఉపేంద్ర గారు కానివ్వండి, విజయ్ గారు కానివ్వండి, వడ్డే సోమేశ్వరరావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత కేసినేని నాని గారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు. కానీ ఏ రోజు గారా దేవాదాయ భూముల మీద కానివ్వండి, ప్రభుత్వ భూముల మీద కానివ్వండి, లేకపోతే డబ్బులు సంపాదించుకున్నాం, పదవిని అద్దం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాం అని చెప్పని ఏ ఒక ఎంపీ గారు ఆలోచించాల. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలు నేనేదో తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టాను, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బులన్నీ గారు నేను వసూలు చేసుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఫ్లైయాష్ దగ్గర నుంచి, చివరికి దేవుడి భూములు గర కాజేసే విధంగా ఈరోజు ఎంపీ కానివ్వండి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు దీంట్లో పాల్గొంటున్నారు. ఈరోజు వాళ్ళు ఏం కడతారు? ఈ 40 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ అంట, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంట, క్లబ్బులు అంట. అంటే దేవుడి భూమిలోని ఇవన్నీ మీరు చేసేది అమరావతిలో కడదాం, లేకపోతే ఇంకెక్కడన్నా భూములు తీసుకుని కట్టుకుందాం. దేవుడి భూమిలో ఇలాంటి ఇవన్నీ గారు చెయ్యాలి అని చెప్పనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఆ స్థలం ఖరీదు. దాన్ని ఏదో ఒక రకంగా 99 ఏళ్ళకి లీజు తీసుకుని దాంట్లో ఎన్ని గారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అన్నీ ఇలాంటి ఎన్ని గారు పెట్టి కేవలం డబ్బులు దండుకోవటానికే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వీళ్ళందరూ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ గారికి ఏమైంది? ఈరోజు ఆయన ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారి. అలాంటి కలెక్టర్ గారు, అలాంటి ప్రభుత్వ అధికారి, లేకపోతే కింద ఉన్న ఎంఆర్ఓలు కానివ్వండి, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన ఏసీలు కానివ్వండి, వీళ్ళందరూ గారు ఏంటి? ప్రభుత్వ అధికారులు. కానీ ఈరోజు వాళ్ళు గారా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఏది చెప్తే అది భయం లేకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకి ప్రభుత్వ అధికారులు గారా ఈరోజు సహకరిస్తున్నారు. కలెక్టర్ గారే లేఖ రాశారు, గోల్ఫ్ కోర్స్కి 5 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంట? విజయవాడ ఉత్సవాలు జరుగుతారని చెప్పని అంటున్నారు. మొన్నే చూసాం, కొంతమంది ఫిలిం స్టార్స్ వచ్చారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళ పార్టీ నాయకులు అందరు గారు వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారు? దసరా ఉత్సవాలప్పుడు దానికి పోటీగా మరొక
విజయవాడ ఉత్సవాలు అని చెప్పని పెట్టారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అమ్మవారి ఉత్సవాలని కంటే ఎక్కువగా మీరు ఏదో చేయాలని చెప్పని అనుకుంటున్నారా? ఈరోజు ఒక ఎంపీగా, ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత ఏంటి? ఈ నెలాఖర జరిగే దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పని ఒక్క మీటింగ్ అన్న పెట్టారా? కలెక్టర్తో, దేవాదాయ శాఖ అధికారులతో ఒక్క మీటింగ్ అన్న పెట్టారా? ఈఓతో ఒక్క మీటింగ్ అన్న పెట్టారా? ఈరోజు సిగ్గు లేకుండా విజయవాడ ఉత్సవం అని చెప్పని ఫిలిం స్టార్స్ని పిలిచి, అంటే అమ్మవారి ఉత్సవాల కంటే ఎక్కువగా విజయవాడ ఉత్సవాలు చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? అంటే మీరు మా నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో ఎయిర్పోర్ట్ని తీసేయాలి, హెల్త్ యూనివర్సిటీ తీసేయాలి అని చెప్పని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరాన్ని చంపేద్దాం అనుకుంటే, ఈరోజు నీచంగా దేవుడి భూముల్లో విజయవాడ ఉత్సవాలని చెప్పని అమ్మవారి ఉత్సవాల సమయంలో పెట్టి దానికంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అమ్మవారి ఉత్సవాల కంటే ఎక్కువగా ఈరోజు విజయవాడ ఉత్సవాలకి ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దేనికోసం? డబ్బులు కోసమే. కేవలం డబ్బుల కోసం నీచంగా ఈరోజు వీళ్ళందరి గారు దిగజారిపోయారని చెప్పని ఈరోజు ఒక సమావేశం ద్వారా చెప్తున్నారు. ఏమైపోయారు? బీజేపీ వాళ్ళు ఏమైపోయారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళందరి గారు దయచేసి మీరందరి గారు ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడి భూముల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలు అన్ని గారు పగలగొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని గారు మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ అన్ని కడతానికి ప్రారంభించారు. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా దేవాలయాల మీద, దేవుడి భూముల మీద పడుతున్నారు. ఆ భూములతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. ఆ భూములతో డబ్బులు సంపాదించాలని చెప్పని అనుకుంటున్నారు. ఆ భూముల్ని కాజేయాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు గారు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు గారు ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుల్ని మందలించి వెంటనే ఈ భూములు వాళ్ళకి వెళ్లకుండా, వాళ్ళకి లీజుకి ఇవ్వకుండా కాపాడాలని చెప్పని ఈరోజు వాళ్ళని అందరం గారు కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా కానివ్వండి, లేకపోతే ఇచ్చే క్రమంలో పెద్దలందరం గారు, విజయవాడలో ఉన్న పెద్దలందరం గారు కలుపుకొని, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన పెద్దవాళ్ళందరం గారు కలుపుకొని ఈ చేసే కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆ దేవాలయాల భూముల కోసం మేమందరం గారు ముందు ఉంటామని చెప్పని పార్టీ తరఫున మేమందరం గారు ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.